అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. నిందితుడి మానసిక వైఖరి, ప్రవర్తనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కేసు విచారణలో భాగంగా అశోక్ నగర్ లో అతని గదిలో పోలీసులు సోదాలు నిర్వహించగా ల్యాప్టాప్, సెల్ ఫోన్ తో పాటుగా భద్రపరిచిన 2 లవ్ లెటర్లు, ఒక కత్తి లభ్యమయ్యాయి. ప్రేమ లేఖలో ఉన్న వివరాల ఆధారంగా ఆరా తీయగా అతనికి మరో మహిళతో ఉన్న సన్నిహిత్యం బయటపడింది. భర్తతో విడిపోయి బాబుతో నివాసం ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పరచుకుని లివింగ్ రిలేషన్షిప్ కోసం ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ఆ మహిళకు చట్టపరంగా విడాకులు రాకపోవడంతో రిలేషన్షిప్ లో ఉండేందుకు నిరాకరించింది. పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులకు గురిచేసిన ట్రైనీ ఐపీఎస్ బాధితురాలు ఆ మహిళను కలిసి అతని ప్రవర్తన గురించి వివరించారు. ఇక అప్పటి నుంచి ఆ మహిళ ఉదయ్ కు పూర్తిగా దూరంగా ఉంటోంది. అకాడమీలో ఉదయ్ ప్రవర్తన వల్ల తోటి అధికారులు కూడా ఇబ్బంది పడ్డారని విచారణలో తేలింది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు, వాస్తవాలు రాబట్టేందుకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ ను అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు చేపడుతున్న కొద్దీ అనేక విస్తుపోయేటువంటి నిజాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇంతకు ముందే అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అతన్ని వారం రోజుల పాటు విచారించాలి. ఇప్పటి వరకు జరిపినటువంటి దర్యాప్తులో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. వాటన్నిటిపైన స్వయంగా అతను వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలన్నట్టుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దీనిపైన త్వరలో ఒక నిర్ణయం తీసుకుని అతని కస్టడీకి అప్పగించేటువంటి అవకాశం ఉంది. తను మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తను సూసైడ్ చేసుకున్నట్టుగా నటించి అటు పబ్లిక్ ని, ఇటు మీడియాను, పోలీసులను డైవర్ట్ చేసి ఉదయ్ కృష్ణారెడ్డి ఒక డ్రామా క్రియేట్ చేశాడంటూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించిన తర్వాత ఇన్ని రోజుల పాటు ఎక్కడుంటున్నాడు, ఎవరితో ఇతను కలిసి జీవనం సాగించాడు అనేది పోలీసుల ఎంక్వైరీలో ప్రారంభించినప్పుడు అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ గతంలో నడిపేవాడు అనేది పోలీసులు గుర్తించి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొన్ని వివరాలు కూడా పోలీసులు సేకరించాడు. అక్కడిక మహిళలతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, మహిళకు అతన్ని ప్రపోజ్ చేయడానికి రాసి పెట్టినటువంటి ప్రేమ లేఖలు, ఇతర మహిళలతో ఎలా సన్నిహితంగా ఉండాలి అనే దానిపై కూడా వివరాలన్నీ కూడా దాంట్లో డైరీలో రాసి పెట్టుకోవడము, ఆ ప్రేమ లేఖలన్నీ కూడా పోలీసులకు లభ్యం అవడంతో వీటన్నిటిపైన విచారణ జరిపేందుకు పోలీసు సిద్ధంగా ఉన్నారు. ఈ అన్ని విషయాలు తెలుసుకునే ఈ ట్రైనీ ఐపీఎస్ ఇతనితో కలిసి రిలేషన్ మెయింటైన్ చేసిన, పెళ్లి పేరుతో ఇతనితో స్నేహపూర్వకంగా నడిచిన, తీవ్రంగా నష్టపోతానని గ్రహించి అతని వేధింపులు తాళలేక వెళ్లి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఇతనిపై చర్యలు తీసుకోవాలి, ఇతను ఎలాంటి వాడు అంటూ ఇతని పర్సనల్ తో పాటు ప్రైవేట్ లైఫ్ విషయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇతను ఒక మహిళల పిచ్చోడు, అమ్మాయిలని వేధించేటువంటి వ్యక్తి. పోలీస్ అకాడమీలో గానీ బయట గానీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలకు మెసేజ్లు పెట్టి వాళ్ళను ట్రాప్ చేసి వారితో జీవనం సాగించేటువంటి ప్రయత్నం చేశాడు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు పసిగట్టినటువంటి మహిళలు ఇతని ట్రాప్ లో పడకుండా చాలా జాగ్రత్తగా అతని నుంచి తప్పించుకున్నారంటూ ఎంక్వైరీలో బయటపడింది. పోలీసులు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు స్పందిస్తూ అతన్ని కస్టడీకి అప్పగిస్తే ఎంతమంది మహిళల పట్ల ట్రైనీ ఐపీఎస్ ఇలా వ్యవహరించసాగాడు, ఎంతమందిని వేధించే ప్రయత్నం చేశాడు, వీటన్నిటిపై కూడా దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ్.